చెప్పండి అమ్మా మీకు కొన్ని రోజుల నుంచి ఉంటుండే 35 ఏళ్ళ నుంచి వస్తుంది. నా పెళ్ళి అయ్యి 35 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం. మాకు ఒక్కళ్ళన్నా ఏం సాయం చేస్తలేరురా. మాకు ఇంటికి నేను అన్నా కదా, ఇంటికి పోతే ఇల్లు లేదు, ఈడ పోతే ఇల్లు లేదు, గరీబ్ వాళ్ళం మేము, మాకేం లేదు. ఉండబోతే ఈడ వాచ్మెన్కి ఉంటాం, 4000 5000 ఇస్తారు అంతే. సాయినగర్ గురించి సాయన్న మీకేం గురించి తెలుసు? మాకు సాయన్న అప్పటి నుంచి తెలుసు, మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచే తెలుసు. సాయన్న చాలా మంచివాడు. గరీబ్ ఎంతో మందికి ఇండ్లు ఇచ్చిండు, అవి లలిత బంధువు ఇచ్చిండు, కొంతమందికి ఇస్తా అన్నాడు. మాకు అడిగినాం, పెట్టినా లలిత బంధువు పెట్టినా, మాకు రాలేదురా. లలిత బంధు పెట్టామండి. ఎన్నిసార్లు పెట్టానంటే ఒక 1 ఇయర్ ముందు పెట్టాను, సంవత్సరం అయిపోయింది పెట్టి. ఇప్పటివరకు ఏం రాలేదు. ఇస్తా అని చెప్పారు, ఇంతవరకు రాలేదు. లలిత బంధు కూడా డబుల్ బెడ్రూమ్ వస్తుంది, మీకు అన్నీ ఇస్తాము, గరీబ్ వాళ్ళకి అన్నీ ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఏది రాలేదు. తన సాయన్న గారే కళ్ళు మూసారు. ఇప్పుడు ఏది లేదు. పోనీలే అనేసి వాళ్ళ కూతురు అన్న ఇస్తుంది కదా అనేసి మేము చూసాము. కనీసం మేడం కూడా లేరు. ఆ మేడం కూడా కళ్ళు మూసారు. ఇప్పుడు ఎవరు ఇచ్చేటట్టు కూడా లేరు. ఇప్పుడు బీద వాళ్ళకు ఇప్పుడు ఎవరు ఇస్తే సహాయం చేసి లేరు లేరు సాయం చేసేటోళ్ళు కూడా లేరు. ఎందుకంటే ఒక్కొక్కసారి మా సార్లు ఏమంటారు అంటే, మీరు గరీబ్ వాళ్ళు, మీకు ఉండబోతే ఇల్లు లేదు, మేము లేకపోతే ఏడుంటారు, రోడ్డు మీద బతుకు మీద అన్న అట్లా మాట్లాడుతారు. మమ్మల్ని చీప్గా తీసేస్తారు. మమ్మల్ని ఓనాలు అయినా ఎవరైనా ఉన్న కాడ, వాచ్మెన్ ఉన్న కాడ చీప్గా మాట్లాడతారు. ఉండబోతే ఇల్లు లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు. వాళ్ళ కూతురు కూడా హఠాత్తుగా అకాల మరణం చెందడాన్ని ఎట్లా చూస్తారు అసలు? అంటే తండ్రి చనిపోయిన సంవత్సరం తిరగకుండానే ఇదే నెలలో ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇద్దరు చనిపోయారు. ఎట్లా అయిపోయాయని, తల్లి బిడ్డ వాయే, తండ్రి వాయే, వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది అన్న బాధలు ఉన్నాం రా మేము. అలా బాధలు ఉన్నాయి. ఎందుకంటే ఒక ఆడపిల్ల, మనకైనా ఆడపిల్లనే, వాళ్ళకన్నా ఆడపిల్లనే, ఒక ఆడపిల్ల పోయింది కదా అన్న బాధలు ఉన్నాం రా మేము. ఎట్లా మంచిగా చేస్తున్నది అమ్మాయి వైపు మళ్ళీ ఎమ్మెల్యే స్థానంలో కూడా దాదాపు 3 నెలలు మాత్రమే ఉన్నారు. 3 నెలలే మాత్రం ఉంది. 3 నెలల మాత్రం వల్లనే ఆ పిల్ల మృతి చెందింది. ఏమైందో ఏమో మనకు తెలియదు. రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ప్రమాదంలో జరిగిందో ఏమైందో మనకు తెలియదు. బట్ట మనం చూడలే, చేయలే. అమ్మాయి చాలా మంచిది, వాళ్ళ డాడీ మంచోడు. మేము చిన్నప్పటి నుంచే చూస్తున్నాం రా, చాలా మంచోళ్ళు. అంటే 3 సార్లు కూడా మరణం ఆమెను వెంబడించింది. ఎందుకంటే ఒకసారేమో లిఫ్ట్లో ఇరుక్కుపోవడం, అదైతే రెండోసారి నల్గొండ నుంచి మీటింగ్ నుంచి వస్తుంటే కూడా అక్కడ రోడ్డు ప్రమాదం జరగడము, దాని వెంట ఇప్పుడు 3వసారి అకాల మరణం. 3వసారి అది ఎవరేం చేసిరో మనకు తెలియదురా, మనకు తెలియదు. అది మరి అనుకోని చేసిరో అనుకోకుండా చేసిరో మనకు తెలియదు. ఆ పని ఎవరేం చేస్తారో మనకి ఏది ఎరకలేదురా. తెలియంది మనం ఏం చెప్తాం రా, ఏది తెలియదు. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎట్లా అంటారు అంటే, ఇప్పుడు వాళ్ళకు ఒక ధైర్యాన్ని కోల్పోయినట్టే, అలా ధైర్యాన్ని కూలిపోయింది. ఎవరన్నా మరి వాళ్ళను ఆదుకొని ముందట నిలబడి ఏమన్నా వాళ్ళకి ధైర్యం ఇస్తారా, లేకుంటే వాళ్ళని అట్లనే ఉంచుతారా, ఇక భగవంతుడే చూడాలిరా. చెప్పండి అమ్మా, మీకు ఏం తెలుసు? మంచిది, గరీబ్ వాళ్ళకి తెలుసు లాస్య కుటుంబం గురించి? ఒక 20 ఏళ్ళ నుంచి తెలుసు. ఎట్లా ఉండేవాళ్ళు? సాయినగర్ ఎట్లా పనిచేస్తారు, ఎట్లా ఉన్నారు? సాయన్న కూడా అందరికి సాయం చేసిండు. గరీబ్ వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు, లేని వాళ్ళకి ఇచ్చిండు డబల్ బెడ్రూమ్. కానీ మంచి అమ్మాయి. అది సడన్ అయితే అంటే ఒకటే సంవత్సరంలో ఇదే నెలలో వాళ్ళ తండ్రి గారు చనిపోవడం, మొన్నే సంవత్సరకం పెట్టారు, 4 రోజులే అయింది అనుకుంటా. ఇదే నెలలో కూతురు కూడా చనిపోవడం అనేది అసలు ఇంత చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి తీరని లోటుగానే. నిన్న పొద్దున్న నుంచి అసలు అందరూ ఒక బాధ, ఒక ఇదితో ఉన్నారు. చిన్న అమ్మాయి కదా, 37 ఉంటుంది. ఇప్పుడు అందరికి తీరని లోటు మిగిలి వెళ్ళిపోయారంటారా? అంతే, చిన్న ఏజ్లో ఆమె ఎన్ని అనుకొని ఈ రాజకీయంలోకి వచ్చిందో. ఆమె ఇంకా 5 సంవత్సరాలలో ఇంకేం చేయాలనుకుంది. 3 నెలలే ఉంది ఎమ్మెల్యే. 3 నెలలు. ఆమె అంటే అందరూ కూడా డ్రైవర్, వాళ్ళ కుటుంబ సభ్యులు డ్రైవర్ మీద కేసు పెట్టారు. ఇప్పుడు అంటే డ్రైవర్ కారణంగానే, డ్రైవర్ చేసిన తప్పిదం వల్లే, నిద్రమత్తులో నడపడం వల్లే నా కూతురు ఈరోజు చనిపోయింది అంటున్నారు. లేక అయినట్టుంది అది. లారీ అడ్డం వచ్చింది అంటున్నారు కదా, రన్నింగ్లు ఉన్నట్టున్నారు. అది అనుకోకుండా అయిపోయింది యాక్సిడెంట్. కానీ అది ఒక ఘోరము అమ్మాయి విషయంలో అయితే.
సార్ నమస్తే సార్. మీరు ఎన్నాళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ ఈ గల్లీలో? నాది పుట్టూరు అంతా ఇక్కడ, మా తాత ముత్తాతల నుంచి అంతా ఇక్కడ మేము. ఏం చెప్తారు లాస్య నందిత గారి గురించి, అదేవిధంగా ఎమ్మెల్యే వాళ్ళ నాన్న సాయనగర్ గురించి ఏం చెప్తారు? మీకు ఏం తెలుసు అలా కుటుంబ సభ్యుల గురించి? ఎట్లా ఉండేవారు? ఆయన ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఉన్నాడు. నేను చాలాసార్లు ఓటేసిన. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఉండే. తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను ఆయన నెంబర్ తిరిగాను. బొలారం డివిజన్ నుంచి నేను తిరిగాను. సాంబయ్య గారిని కౌన్సిలర్ ఉండే, అతని ద్వారా నేను తిరిగాను. నాకు అక్కడ ఒక షాప్ ఉంది బొలారంలో, అతని ద్వారా సాయన గారితో తిరిగాను. చంద్రయ్య అని చెప్పి, అంజయ్య, మేమందరం ఒక కేవీఆర్ నగర్, కందడ వెంకటరెడ్డి నగర్ నుంచి అక్కడ మెంబర్స్ ద్వారా మేము తిరిగాము. మంచి అనుభవం ఉంది, మంచి వ్యక్తి, అందరినీ చాలా గౌరవం ఇస్తాడు, మంచి సోషల్ వర్కర్, మంచి అన్ని విధాలుగా ఏ బాధ వచ్చినా చేసినా మాకు అన్ని విధాల మంచినీళ్ళ సౌకర్యం కానీ ప్రతి ఒక్క సౌకర్యానికి మాకు సహకరించేవారు, అడగంగానే చేసేవారు. మంచి వ్యక్తి ఉండే. అనుకోకుండా మళ్ళీ తర్వాత ఆయన ఇది టీఆర్ఎస్లోకి వచ్చారు. తర్వాత గెలిచారు 2 సార్లు ఆయన గెలిచారు. తర్వాత ఆయన ఆరోగ్యం నుంచి అయితే బాగా పనిచేస్తారని, టీడీపీ నుంచి మాకు చాలా బాగా పనిచేశాడండి. టీడీపీలో మేము మచ్చబొలారం డివిజన్, మాకు ఇంకో షాప్ ఉంది మచ్చబొలారంలో, మాకు ఇంకో ఇల్లు ఉంది మాకు. అక్కడ మేము ఆయన నెంబర్ బాగా తిరిగాం. చాలా మంచి చేశాడు. ఏదైనా పిలిస్తే స్పందించేవాడు. లీడర్గా కాకుండా అన్ని విధాలుగా భుజం తట్టి మాట్లాడేవాడు. ఎమ్మెల్యే అనే కాకుండా భుజం తట్టి మాట్లాడేవాడు, మంచిగా మాట్లాడాడు. పనులు బాగా చేశాడు మేడం. ఏదైనా పనులు బాగా చేశాడు. ప్రజాదరణ పొందినాడు ఆయన. అదే ఆయనకు కొంచెం ఆ కాలుకు కొంచెం ఇదైపోయి కొంచెం అదైపోయి ఏదో చనిపోయారు. ఇక తర్వాత అలా పాపకు సానుభూతిగా మేము కూడా ఆమె అందరికి సహకరించాము. ప్రతి ఒక్కరు సహకరించి తండ్రి గుర్తింపుతో ఆమెకు కూడా ఓట్లు వేసాము. ఆమె కూడా కొంచెం మాకు వినాయకుడు మధ్యలో ఎలక్షన్ ముందు వినాయకులు నిలబెట్టినప్పుడు మధ్యలో కూడా వచ్చారు. అంతా తిరిగారు, మా బస్తీలో ఇక్కడ తిరిగారు. అంతటా కొన్ని కార్యక్రమాలలో కూడా వచ్చారు, చేశారు. పీరు నిలబెట్టినా కూడా వచ్చారు. ముస్లిమ్స్ వాళ్ళ పీరు నిలబెట్టినా వచ్చింది. ప్రతి వినాయకుని మండపంకి వెళ్ళింది, మంచిగా చేసింది, పూజలు చేసింది, అన్ని విధాలుగా సహకరించి మంచి చేసింది. కానీ అకాల కాలమరణము ఆమెకు అంటే అసలు ఎట్లా చూడొచ్చు సార్? ఇప్పుడు సాయన్న గారు చనిపోయిన సంవత్సరం లోపే ఇద్దరు చనిపోవడం అనేది కూడా ఫిబ్రవరిలో, వాళ్ళ నాన్నగారు చనిపోయింది కూడా ఫిబ్రవరిలోనే. అదే అసలు నిజంగా అంటే ఆశ్చర్యానికి ఆశ్చర్యాన్ని మేము కూడా ప్రజలమంతా మేము ఇక్కడ నియోజకవర్గం నుంచి దిగ్భ్రాంతికి లోనవుతున్నాం. ఆ విషయం ఒకటే సంవత్సరంలో ఇట్లా జరగడం అనేది, మరి అది ఎందుకు ఇద్దరు చనిపోవడం, అదే ఒకే నెలలో ఫిబ్రవరిలోనే ఇద్దరు చనిపోవడం అనేది ఇంకా చాలా అంటే ఇంకా బాధాకరం. అండ్ 3 సార్లు కూడా మరణం దాకా వెళ్ళి కూడా వెనక్కి వచ్చారు. అసలు దీనిపైన ఎట్లా చూడొచ్చు? ఒకసారి లిఫ్ట్లో ఇరుక్కుపోవడం, అదేవిధంగా ఇంతకుముందు ఒకసారి మీటింగ్కి వెళ్ళి కూడా నల్గొండ మీటింగ్కి వెళ్ళి వస్తుంటే కూడా అప్పుడు కూడా కార్ యాక్సిడెంట్, రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకోవడము. ఇంకా 3ఓసారి తప్పించుకోలేకపోయారు ఆవిడ. 3ఓసారి అకాల మరణం చెందారు. ఇట్లా ఎట్లా చూస్తారు? 2 సార్లు ఒకటి మరణం ఆమెని వెంటాడిందని అదే జరిగింది మళ్ళీ. ఎందుకంటే 3ఓసారి ఎవరు తప్పించుకోలేకపోయారు. కానీ ఆమె కొంచెం రోడ్ జర్నీ అప్పటికే ఆపేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది మాకు. అంటే రోడ్ జర్నీ ఆమెకి ఏదన్నా మంచిగా అనిపించకపోవచ్చు. 2 సార్లు అది పెద్దది, అది ఇంకో నల్గొండ నుంచి వస్తుంది జరిగి కొంచెం జాగ్రత్త పడేది ఉండే. ఎందుకు జాగ్రత్త పడలేదు మరి? దేవుడు అలా చేశాడు, ఏం లేదు, తప్పలేదు. దేవుడే అనుకుంటాం. ఇక ఆమెను తీసుకుపోయాడు మా మధ్యలోకి. ఇక మంచి వ్యక్తి, మాకు మంచిగా స్పందిస్తుంది. మేము ఇక్కడ పోయి కలుస్తుంటాం, వాకింగ్ ఇట్లా కుక్కని గిట్లా తీసుకొని ఇలా వచ్చేది పోయేది మాట్లాడుతుంటే మేము మంచిగా మాట్లాడేది మాతో. ఇక మంచిగా అనిపి ఏదో అట్లా జరిగిపోయింది కదా సంఘటనలాగా, అది మార్పులన్నీ మర్చిపోలేదు. అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా డ్రైవర్ మీద కేసు పెట్టడం జరిగింది, కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా స్పందించడం లేదు, మాట్లాడడం లేదు. అంటే కొంత డిప్రెషన్కి లోన్ అయ్యారు వాళ్ళు. మరి అంటే నిజంగానే డ్రైవర్ని అరెస్ట్ చేయాలంటారా? ఎందుకంటే ఇది డ్రైవర్ మత్తులో ఉండి నడిపిన కారణంగానే ఇదంతా కూడా జరిగింది. ఆమె మరణానికి కారణం డ్రైవర్ అని కూడా కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కార్లో డ్రైవర్ గిట్ట తాగి ఉంటే ఏదైనా వాసన వచ్చేది, అలాంటిది అయితే మత్తులు ఏమో లేకుండొచ్చు. అంటే నిద్ర మబ్బులో కూడా నడపడం జరిగింది, ఉదయం జరిగింది కదా ఇది. నిద్రలో ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ త్రాగి అయితే ఉంటాడు. ఆమె అట్లా ఉంటాలో ఏమి అలౌడ్ చేయదు ఆమె. అలాంటివి ఎందుకు జరిగిందో మరి, అది ఎట్లా జరిగిందో మరి. మబ్బు కారణంగా ఏదైనా మబ్బుల వల్ల గిట్ట కనబడలేదో ఏమో మరి. అంటే దాదాపు ఇది ఉదయం 5-5:30 గంటల సమయంలో జరిగింది కదా. మరి ఆ టైంకి ఉండనే లేకుండా, కానీ ఇప్పుడు మరి మంచి అయితే లేదు, కొంచెం ఎండలైతే వచ్చేది ఉండట్లేదు. మరి అయితే ఏం కనబడలేదు అక్కడ. మరి లైటింగ్ వల్ల హైవే అది బైపాస్ రోడ్ కదా, మాకు స్పీడ్ కూడా ఎక్కువ ఉంటాయి కదా వెహికల్స్. మరి వేరే అలాంటి చోట్లలో కొంత జాగ్రత్త వహించడమే మేలు. కానీ డ్రైవర్ నిద్ర మత్తులో నడపడం వల్ల కొంత మబ్బు కారణంగా ఇట్లా జరిగింది. తనకి కూడా కొంత గాయాలైనప్పటికీ కూడా తను బతికి బయటపడ్డాడు. కానీ మొత్తానికైతే ఆవిడ మరణించారని కూడా చాలామంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన మీరేమంటారు?
అది ఇప్పుడు అక్కడ లోపట వాళ్ళిద్దరు ఇప్పుడు ఆయన ఆ విషయం అనేది అక్కడ అది జరిగిన సంఘటనలు వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి అది వాళ్ళిద్దరికే తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఆ డ్రైవర్ గారికి అతనికి ఆమెకి తెలిసి ఉంటుంది. ఇప్పుడు మనమైతే లేము కదా, పోనీ వెనక కూడా ఎక్కడ లేము. ఇప్పుడు అక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మిగతా ఎవరైతే చూశారో చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, అది కూడా వచ్చింది కదా, అది వీడియో తీసింది. ఇక మరి అది తెలియాలి అక్కడ, మనం దాన్ని ఎట్లా అనలేము. కొన్ని పోలీస్ వాళ్ళు ఆమె ఫ్రెండ్, ఆమె లాస్య మేడం కూడా ఆమె ఫ్రెండ్గా, మేమంతా ఒక బస్సులో అయితే ఇక అట్లా జరిగింది. ఇప్పుడు మనం ఏం అనలేము. పోలీసులు కూడా వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తారు కాబట్టి మనం వాళ్ళకి ఏం ఎదురు మాట్లాడలేము. చూస్తారు వాళ్ళు కూడా చేసేది. పోలీసుల విచారణ కూడా కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా నిజంగానే అంటే ఇంట్లో వాళ్ళు కూడా లాస్య గారి కుటుంబ సభ్యులందరూ కూడా కేసు పెట్టడం జరిగింది డ్రైవర్ మీద. మరి నిజంగానే అంటే తనదే తప్పై ఉంటే కనుక తనని అరెస్ట్ చేయాలంటారా? ఏం చేయాలంటారు? ఇప్పుడు ఎవరు ఏమన్నా చెప్పినా అరెస్ట్ చేయాలా చేయదన్నా కూడా పోలీసులు దాని వివరణ చేస్తారు కదా. విచారణలో ఉంది కాబట్టి మనం ఏం చెప్పలేం. విచారణలో ఏం బయటపడుతుందో చూద్దాం. దాన్ని అది నిజం అబద్ధం విచారణకు కూడా మనం ఎదురు ఏమి మాట్లాడలేము. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకపోని వాళ్ళు కానూన్లు వాళ్ళ రూల్స్ ఏం చేస్తుందో చూద్దాం. అబద్ధం అయితే వాళ్ళు ఎందుకు చేస్తారు? పోలీసులు చేయరు, అట్లా చెయ్యరు. మనం ఎందుకు అనాలి? వాళ్ళు చేసే పద్ధతి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు గల్లీ ఇప్పుడు ఇంటి పక్క వాళ్ళకి కావచ్చు, ఇక్కడ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాళ్ళు గల్లీలో కావచ్చు, అదే బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, ఒక తీరని లోటుగానే భావించవచ్చు. తీరని లోటే మాకు కాదా, మాకు లోటే అది మేము ఎవరికైనా చెప్తామా. మాకు ఆమె లేకపోవడము మాకు తీరని లోటే, మాకు చాలా బాధాకరం అది. మేము చాలామంది కూడా మా బస్సు వాళ్ళు కూడా దుఃఖించాము. నిన్న మీరు వచ్చిరో లేదు తెలియదు. మేము కొంచెం బాధపడ్డాం అందరం, ఎవరు బాధపడ్డాం, బాధతో ఉన్నాం. మాకు బాధ ఉంటుంది. ఇక వాళ్ళ ఇంటోళ్ళు కొంచెం డిప్రెషన్లో అనిండొచ్చు, ఏదైనా అనిండొచ్చు. మళ్ళీ తర్వాత చూస్తారు కానూను ఏం చేయాలనో, పోలీసులు ఏం చేయాలనో వాళ్ళు విచారం చేస్తారు. ప్లేస్ లో ఇంకొకరిని ఊహించుకోగలరా? అంటే ఫ్యామిలీ మెంబర్స్ కావాలి మాకు, వాళ్ళ ఫ్యామిలీ నుంచే, మా ఫ్యామిలీ నుంచే కావాలి. వాళ్ళ ఫ్యామిలీ మాకంతా అందరం మేము పోతుంటాం, కలుస్తుంటాం, చేస్తుంటాం. వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళంతా వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఎంబడి తిరిగినప్పుడు వీళ్ళంతా చిన్న వాళ్ళే ఉండే కదా. మేము అట్లా మాకు ఆ ఫ్యామిలీ మీద మాకు అభిమానం, వాళ్ళ మీద. లాసనందిన వాళ్ళ సాయన్న గారు మాకు వాళ్ళ మీద మాకు సానుభూతి. వాళ్ళు మంచి వాళ్ళు. మాకు తండ్రి అడుగుజాడలే నడుస్తున్నారు వాళ్ళంతా. మాకు అభిమానమే, వాళ్ళంతా అభిమానం. మీరు ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారన్న? మేము ఇక్కడికి వెళ్ళి 15 to 20 yearsకి వెళ్ళి ఉంటున్నాం. లాస్య గారి గురించి ఏం చెప్తారు? అదే వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ తండ్రి గారు ముఖ్యంగా సాయన్న గారి గురించి ఏం చెప్తారు? మా సాయన్న ఎమ్మెల్యే సాయన్న చాలా మంచిగా ఆయన ఉండే, మాకు చాలా హెల్ప్ చేసింది. మనకి డబుల్ బెడ్రూమ్ తీపిచ్చింది, ఇక్కడ అందరికీ చేసింది. ఇంకా మన లాస్య సాయన్న చచ్చిపోయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత లాస్య మేడంకి ఇచ్చింది ఛాన్స్. లాస్య మేడం చాలా చేసింది, మన ఎలక్షన్స్ కోసం చాలా హెల్ప్ చేసింది. లాస్య మేడం చాలా మంచిగా క్యాండిడేట్ ఉండే. ఇంకా మన సాయన్న కోసం చాలా కొట్లాడింది, చాలా మంచి చేసింది. మంచిగా అనిపించలే ఉండకుండా. 1 year 4 days అవుతుంది సాయన్న చచ్చిపోయిన తర్వాత. మేము లాస్య చచ్చిపోతే మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు మేము అనుకుంటున్నాం లాస్య వాళ్ళ చెల్లెకి ఇద్దామని ఎమ్మెల్యే కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం లాస్య మేడం చేసిన మంచిగా నిజాయితీలు, మస్జిద్లకి డొనేషన్ చేసింది, మందిర్లకి డొనేషన్ చేసింది. మంచిగా ఆమె ఉండే, మంచిగా చేస్తుండే, మంచిగా అందరికీ హెల్ప్ చూస్తుండే. పార్టీ ఆఫీస్కి వచ్చిన అందరికీ ఇంటుండే మాట, ఎవరికి హెల్ప్ చేయకుండా వదలకుంటుండే. మంచిగా ఆమె ఉండే. ఆమె చాలా బాధగా అనిపిస్తుంది. అంటే ఎట్లా చూడొచ్చు ఇది సంవత్సరం తిరగకుండానే ఇద్దరు కూడా ఒకే నెలలో ఇద్దరు చనిపోవడం అనేది ఎట్లా చూడొచ్చు అసలు? ఇదే నెలలో సంవత్సరం కిందట ఇదే నెలలో వాళ్ళ తండ్రి గారు చనిపోయారు, మళ్ళీ ఇదే నెలలో లాస్య గారు చనిపోవడం జరిగింది. దట్టు 3 ప్రమాదాల నుంచి తప్పించుకొని 3వసారి అకాల మరణం చెందారు ఆవిడ. ఒకసారి లిఫ్ట్లో ఇరుక్కుపోవడం, అదేవిధంగా నల్గొండ మీటింగ్ నుంచి వస్తుంటే రోడ్ యాక్సిడెంట్ ప్రమాదం నుంచి బయటపడ్డము, ఇప్పుడు 3వసారి ఏకంగా రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం. ఎట్లా చూడొచ్చు అసలు? ఒకదాని వెంట ఒకటి కూడా ఆమె అంటే మరణం సంభవించే ముందు ఆమె మరణం వెంటాడిందని అనుకోవచ్చా? ఏం చెప్తారు? చాలా ఇది ఏం చెప్పలేము, ఇది రాశి ఉంది, దేవుడు ఏం చేయలేము. ఆమె మంచిగా చేసింది అందరి కోసం. అది మంచి కాకుండా దుష్మన్లు చాలా ఉండే, ఆమెకి అట్లా అయిపోయింది. ఏం చెప్పలేము. ఇది బాధ, చాలా బాధ ఉంది మాకు. సాయన్న కోసం ఇట్లా అయిందని చాలా బాధలో ఉన్నాం మనం. ఇట్లా ఇప్పుడు దీనికి కారణమైనటువంటి వాళ్ళని ఏం చేయాలంటారు? అంటే అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కారు నడిపినటువంటి డ్రైవర్ మీద కేసు పెట్టడం జరిగింది. మరి నిజంగానే తన తప్పిదం ఉందంటారా? అంటే ఎర్లీ మార్నింగ్ కూడా కొంత నిద్ర మత్తులో మబ్బు కారణంగా నడపడం జరిగింది, అప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. తన వల్లే వాళ్ళ కూతుర్ని పోగొట్టుకున్నామంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. చాలా అసలు వాళ్ళు చాలా డిప్రెస్ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఏం చెప్తారు? మన సాయన్న డిప్రెషన్ వల్ల కాదు, ఇది ఏమైంది చెప్పలేము కదా. ఆడ ఏమైంది, వాచ్మెన్ డ్రైవర్ తప్పు ఉందా అని చెప్పలేం, ఏం తప్పు లేని తెలియదు. ఆడ చూసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ తెలిసిన తర్వాత తెలుస్తుంది ఏమైంది ఏమైంది.
మనం ఏం డిసిషన్ లేదు. చాలా బాధ ఉంది కానీ సాయన ఇట్లా అయిపోయింది, వాళ్ళ బిడ్డకి ఇట్లా లాస్య నందితకి మన ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇట్లా అయిందని చాలా బాధ ఉంది మన కంటోన్మెంట్కి. మేము వార్డ్ 4లో ఉంటాం, చాలా బాధ ఉంది మాకు వార్డ్ 4లో. సో మొత్తానికి వాళ్ళ కుటుంబం నుంచి ఒకరిని మళ్ళీ వాళ్ళ సోదరిని ఎంచుకోవాలా, ఎంపిక చేయాలి. వాళ్ళ ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేము చాలా ఖుషి, కొంచెం హ్యాపీనెస్గా ఉంటాం. ఎందుకంటే మాకు చాలా హెల్ప్ చేసింది ఆమె. లాస్య గారి తీరని లోటు మిగిల్చి వెళ్ళిపోయారంటారా? తీరని లోటు మిగిల్చి వెళ్ళిపోయారంటారా? మీ అందరికీ బాధ చాలా బాధ ఉంది. లాస్య మేడం ఇట్లా అయిపోయింది. మేము 2 days బ్యాకే లాస్య మేడం వాళ్ళ డాడీ యానివర్సరీకి ముందే కలిసినాం, ఫోటో దిగినాం, అన్నీ చేసినాం. కానీ చాలా బాధ ఉంది ఇట్లా అయిపోయింది కానీ మేము ఇట్లా అమ్ముకోలే ఇట్లా అవుతుందని. మేము అనుకున్నాం చాలా చేస్తుంది లాస్య మేడం మా కోసం, ఇంకా డెవలప్మెంట్ చిన్న ఏజ్లో అయిపోయింది, చాలా డెవలప్మెంట్ చేస్తుందని అనుకున్నాం. పోస్ట్లో 3 నెలలు మాత్రమే ఉన్నారు కదా. నవంబర్లో గెలిచింది. మేము చాలా హ్యాపీనెస్ అయిపోయినాం. మేము చాలా కష్టపడ్డాం, ఆమెనే గెలవాలని చాలా కష్టపడ్డాం. మేము ఓడుకున్నాం, ఆమెనే గెలవాలని చాలా ఓటుతో తిరిగినాం ఆమె కోసం, ఆమె చేసినాం, ఆమె ప్రేమ కోసం ఆమె చాలా చేసినామని మేము ఇట్లా గెలిచింది ఆమె లాస్య మేడం. మాకు చాలా హ్యాపీనెస్ ఉంది కానీ ఇది అయిపోయిందని చాలా బాధ ఉంది మాకు. థ్యాంక్ యూ.